ఓం శాంతి 17/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ భారత భూమి నిరాకార శివ తండ్రి జన్మభూమి. మీకు రాజయోగాన్ని నేర్పించి రాజ్యమునిచ్చేందుకు, మీకు సేవ చేసేందుకు తండ్రి ఇక్కడికే వస్తారు. ప్రశ్న: శివబాబా తన ప్రతి బిడ్డతో ఏ ప్రతిజ్ఞ చేయిస్తారు? జవాబు: మధురమైన పిల్లలారా, బాబా ఇక మేము ఏ వికర్మలు పాపకర్మ చేయము, పంచవికారాలను మీకు దానం చేస్తాము అని ప్రతిజ్ఞ చేయండి. కానీ ఒకవేళ వికారాలను దానమిచ్చి తిరిగి తీసుకున్నట్టయితే, మళ్ళీ ఆ తప్పులు చేసినట్టయితే చాలా పాపం తయారవుతుంది. దానికి చాలా కఠినమైన శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఆంతరికంగా మీరు భయపడాలి. హరిశ్చంద్రుడి కథ కూడా దీనిపైనే తయారై ఉంది. ఓం శాంతి. ఇది పిల్లల ఈశ్వరీయ విద్యార్థి జీవితం. ఇప్పుడు మనం వారి వద్దకు వచ్చాము అని పిల్లలకు తెలుసు. ఆ తండ్రి వచ్చి కల్పకల్పము భారత్వాసి పిల్లలకు సౌభాగ్యాన్ని, రాజ్య భాగ్యము ఇస్తారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు కదా. ఇది భారత భూమి. ప్రతి ఒక్కరికి తమ భూమిపై చాలా ప్రేమ, గౌరవం ఉంటుంది. ఎవరైనా విదేశానికి చెందిన గొప్ప వ్యక్తి ఇక్కడ మరణిస్తే అతడిని అతడి స్వదేశానికి తీసుకెళ్తారు. అలాగే ఇక్కడి గొప్ప వ్యక్తి ఎవరైనా విదేశంలో మరణిస్తే అతడిని స్వదేశమైన భారతదేశానికి తీసుకొస్తారు. జన్మభూమికి అంత గౌరవాన్ని ఇస్తారు. భారతదేశాన్ని భగవంతుడి జన్మభూమి అని అంటారు. ఎవరినైతే భగవంతుడు లేక అల్లా, పరమాత్మ అని అంటారో వారి సన్ముఖంలో కూర్చొని ఉన్నాము అని ఇప్పుడు మీకు తెలుసు. పేరు తప్పకుండా అవసరం కదా. అల్లా అని చెప్తూ లింగాన్ని పూజిస్తారు. ఈశ్వర లేక ఖుదా అని చెప్పినప్పుడు తప్పకుండా వారి గుర్తు కావాలి కదా. లింగాన్ని అన్ని వైపులా అందరూ పూజిస్తారు. చిత్రాలలో కూడా ఈ రోజుల్లో దేవతల ముందు పరంపిత పరమాత్ముడి చిత్రమైన శివలింగాన్ని చూపిస్తూ ఉన్నారు. వారు సర్వశ్రేష్టమైన వారు. వారికి తమ స్వంత శరీరం లేదు. అందుకే వారిని నిరాకారుడు అని అంటారు. శరీరం ఉండే సాకారుడు కాదు. మేము వారి ముందు కల్పకల్పము శిక్షణ పొందేందుకు హాజరవుతాము అని ఇప్పుడు మీకు తెలుసు. భగవాను వాచ. వారి మాటలు విన్నప్పుడు తప్పకుండా రాజయోగాన్ని నేర్పించి ఉంటారు. విద్యార్థులకు రాజయోగాన్ని నేర్పించారు. ఆ తర్వాత వారు రాజా రాణులుగా అయ్యారు. ఇక్కడ యుద్ధాలు మొదలైన వాటి మాటే లేదు. ఈ లక్ష్మీనారాయణులు మొదలైన వారు యుద్ధం చేసి రాజ్యాన్ని పొందలేదు. వీరు సత్యుగంలో రాజ్యాన్ని ఎలా పొందారో ప్రపంచంలోని వారికి అస్సలు తెలియదు. ఇప్పుడు మనం బాబా నుండి రాజ్యాన్ని తీసుకుంటున్నాము అని, మనం వారి సన్ముఖంలో కూర్చున్నాము అని మీకు తెలుసు. వారే మనకు తండ్రి. శ్రీకృష్ణుడు కాదు. కృష్ణుడు చిన్న బాలుడు. అతడు రచన మాత్రమే. ఇప్పుడు కృష్ణుడు తన పదవిని పొందుకుంటూ ఉన్నాడు. ఇతడే మళ్ళీ భవిష్యత్తులో శ్రీకృష్ణుడుగా పిలువబడతారు, బ్రహ్మబాబా. ఇది పూర్తిగా చదువుపైన ఆధారపడే విషయం. తండ్రి మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు అని మీకు తెలుసు. ఉదాహరణకు మనుషులను బ్యారిస్టర్లు, న్యాయవాదులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఇలా తయారు చేస్తారు. కానీ మనుషులే కదా. మీరు కూడా మనుషులే, కానీ పతితులుగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి పావనంగా చేస్తారు మరియు వారసత్వాన్ని కూడా ఇస్తారు. క్రొత్త ప్రపంచమే పావనంగా ఉంటుంది. క్రొత్త ప్రపంచంలో సామ్రాజ్యం ఉంటుంది. ఇప్పుడు మీరు తండ్రి సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఎలా లౌకిక తండ్రి పిల్లలకు ప్రేమతో కూర్చొని అర్థం చేయిస్తారో అలాగే ఈ విచిత్రుడైన చిత్రములైనటువంటి పారలౌకిక తండ్రి కూడా మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. వారి కొరకు త్వమేవ మాతశ్చ పిత, మీరే తల్లి తండ్రి అని పాడుతూ వచ్చారు. భక్తి మార్గంలో మనం ఏ మహిమ చేసే వారమో ఆ పాత్రను ఇప్పుడు అభినయిస్తూ ఉన్నారు అని మీకు తెలుసు. మేము శివబాబా వద్దకు వచ్చాము అని మీరు చెప్తారు. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని మీరు లెటర్లో కూడా వ్రాస్తారు. మీరు ఎవరికైనా పోస్టును చూపించినట్లయితే శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ, ఈ అడ్రస్ మేము ఎప్పుడు విననే లేదు అని వారు ఆశ్చర్యపడతారు.
శివబాబా బ్రహ్మలోకి వచ్చి విష్ణుపురాన్ని స్థాపన చేస్తున్నారు. వారు మీ సన్ముఖంలో నిలిచి ఉన్నారు. పైన శివబాబా ఉన్నారు. శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. ఇది ప్రవృత్తి మార్గం. రాజనీతి విద్యలో కూడా న్యాయశాస్త్ర విద్యను నేర్పించేటప్పుడు స్త్రీ పురుషులు ఇరువురు చదువుకుంటారు. మహిళలు కూడా జడ్జులుగా, న్యాయవాదులుగా, డాక్టర్లు మొదలైన వారిగా అవుతారు. ఇది కూడా ప్రవృత్తి మార్గమే. సన్యాసులన్నీ వదిలేసేటటువంటిది నివృత్తి మార్గం, అది వేరే. శంకరాచార్యుడు ఒకవేళ రానట్లయితే పవిత్రత నామమాత్రం కూడా లేకుండా పోయేది. భారతదేశం పూర్తిగా కామ వికారంలో కాలి భస్మం అయిపోయేది అని కూడా బాబా చెప్పారు. భారతదేశాన్ని నిలిపేందుకు ఇది శంకరాచార్యుల ధర్మం ఒక యుక్తి. భారతదేశం అత్యంత పవిత్రంగా ఉండేది, తర్వాత అపవిత్రం అయిపోయింది. ఇప్పుడు భారతదేశం ఎంత బికారీగా, నిరుపేదగా ఉంది. బంగారు లంక సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది అని అంటారు, కానీ బంగారు లంక ఉండేందుకు వీలు లేదు. ఈ కథలన్నీ కూర్చొని వ్రాస్తారు, కానీ వీటి ద్వారా లాభమేమీ లేదు. తండ్రి మనలను పూర్తి సహజమైన స్మృతి బలము ద్వారా ఎంత శ్రేష్టంగా తయారు చేస్తున్నారు పిల్లలైనా మీకు తెలుసు. బాబా ప్రతిజ్ఞ చేస్తారు, ఒకవేళ నిరంతరము నన్ను స్మృతి చేసే పురుషార్థం చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. భక్తి మార్గంలో కూడా స్మృతి చేసే ప్రయత్నం చేశారు కదా. ఎందుకు స్మృతి చేస్తారు? మాకు సాక్షాత్కారం కావాలి అని స్మృతి చేస్తారు. అంతేకాని కృష్ణపురంలో మాకు రాజ్యం లభించాలి, లేక మేము నరుడి నుండి నారాయణుడిగా అవ్వాలి అని స్మృతి చేయరు. అక్కడ భక్తిలో మేము మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి అనే ఆశ మీకు కూడా ఉండేది కాదు. మనుషుల నుండి దేవతలుగా చేశారు అన్న మహిమ కూడా ఉంది. కలియుగం తర్వాత సత్యుగం రావడం మీరు చూస్తారు. కలియుగంలో ఎంతమంది మనుషులు ఉన్నారు. సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇప్పుడు మీకు ఆత్మ పరమాత్మల జ్ఞానం కూడా లభించింది. ఆత్మ జ్ఞానం తెలిసిన మనిషి ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ మాటలు కూడా ఎప్పుడు ఎవరి నుండి విని ఉండరు. బాబా జ్ఞాన సాగరులు, పతిత పావనులు, నిరాకారులు. ఆత్మలైన మనం ఇప్పుడు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతున్నాము అని మీకు తెలుసు. సత్యుగంలో అందరూ పుణ్యాత్ములే ఉంటారు. ఇక్కడ అందరూ పాపాత్ములే ఉన్నారు. చాలా దాన పుణ్యాలు చేసిన వారు పుణ్యాత్ములు అని కాదు. పుణ్యాత్ములు స్వర్గంలో ఉంటారు. ఇక్కడ ఏ మనుషులు దాన పుణ్యాలు చేస్తారో వారిని పుణ్యాత్మలుగా భావిస్తారు. అక్కడ మీకు దాన పుణ్యాలు చేసే అవసరము లేదు. స్వర్గంలో అక్కడ పేదవారు ఎవ్వరూ ఉండరు. అక్కడ మీరు సదా పుణ్యాత్ములుగానే ఉంటారు. మీరు మీ మనస్సు, తనువు, ధనాన్ని అనంతమైన తండ్రికి ఇచ్చేశారు. దీనిని బలిహారం అవ్వడము అని అంటారు. తండ్రి ప్రశ్నిస్తారు, మొదట నేనే బలిహారి అవుతానా లేక మీరా? తండ్రి చెప్తారు, మొదట మీరు బలిహారి అవుతారు. అప్పుడు మళ్ళీ 81 జన్మల కొరకు బలిహారం లభిస్తుంది. ఈ విషయాలని ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకున్నారు. మీరు నేరుగా తండ్రి నుండి వింటున్నారు. ఇంటిలో ఉన్నప్పటికీ మురళి లభిస్తుంది. అక్కడ దూరం నుండి వింటారు. ఇప్పుడు ఇక్కడ మధుబన్లో బాబా సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. బాబా చెప్తారు, పిల్లలారా నేను మీకు తండ్రిని కూడా. ఇందులో అంధవిశ్వాసం మాటే లేదు. బాబా తండ్రి కూడా అయ్యారు, టీచర్ కూడా అయ్యారు. తండ్రికి చెందిన వారిగా అవ్వడం వలన వారు మీకు శిక్షణనిస్తారు. మీ బుద్ధిలో ఇప్పుడు పూర్తి జ్ఞానం అంతా ఉంది. 84 జన్మల చక్రం కూడా మీకు తెలియజేయబడుతుంది. ఎవరైతే 84 జన్మలు తీసుకునే వారిగా ఉండరో వారు అర్థం చేసుకోలేరు. మనం 84 జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు వాపస్ వెళ్ళాలి అని బాబా చెప్తారు. మీరు అశరీరీలుగా వచ్చారు, తిరిగి అశరీరీలుగా అయ్యి వాపస్ వెళ్ళాలి. మీరు పవిత్ర ఆత్మలై వెళ్తారు. పవిత్రంగా అవ్వడానికి మీరు పురుషార్థం చేస్తున్నారు. యోగ బలము ద్వారా అనగా స్మృతి బలము ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. యోగం అనే శబ్దం శాస్త్రాలకు చెందినది. సరి అయిన శబ్దం స్మృతి, గుర్తు చేసుకోవడం. స్త్రీకి పతి యొక్క మరియు పురుషుడికి పత్ని యొక్క, పిల్లల యొక్క స్మృతి ఉండనే ఉంటుంది కదా. స్మృతి అంటేనే గుర్తు చేసుకోవడం.
యోగానికి అర్థమే స్మృతి. బాబా చెప్తారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఇతర సాంగత్యాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి తండ్రినైనా నాతో బుద్ధి యోగాన్ని జోడించండి, స్మృతి చెయ్యండి. ఎంత స్మృతి చేస్తారో అంత మీ వికర్మలు పాపకర్మ వినాశనం అవుతుంది. భారతదేశానికి కల్పకల్పము వారసత్వం తప్పకుండా లభిస్తుంది. శివ జయంతి కూడా సుప్రసిద్ధమైనది. ఎలాగైతే బుద్ధుడు, క్రీస్తు మొదలైన వారి జయంతులు ఉన్నాయో అలాగే నిరాకారుడి శివ జయంతి కూడా ఉంది. వారు సర్వశ్రేష్టమైన వారు. కృష్ణ జయంతి కూడా ప్రసిద్ధమైనది. కానీ వారు వచ్చి ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదు. కృష్ణుడు సత్యుగ రాజకుమారుడు. అతడు అలా అవ్వటానికి తప్పక ఎవరో అలాంటి కర్మను అతడికి నేర్పి ఉంటారు. పసిపిల్లలు పవిత్రంగానే ఉంటారు. అక్కడ వికారాల ప్రసక్తే ఉండదు. పిల్లలు శుద్ధంగా ఉంటారు. భగవంతుడు ఒక్క నిరాకారుడే. గాడ్ ఈజ్ వన్. మిగిలినదంతా వారి రచన. రచన నుండి రచనకి ఇప్పుడు వారసత్వం లభించదు. ఆస్తి తండ్రి నుండే లభిస్తుంది. సోదరుడికి సోదరుడి నుండి ఆస్తి ఇక్కడా లభించదు, ఎక్కడా లభించదు. మరి విశ్వమంతా సోదరాత్మలే. మీకు తండ్రి నుండినే ఆస్తి లభిస్తుంది. మీరంతా సోదరులు. భ్రాతృత్వము అని, బ్రదర్హుడ్ అని చెప్తారు కదా. తండ్రి ఒక్కరే. ఆస్తి తండ్రి నుండే లభిస్తుంది. సోదరులందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. సర్వాత్మలకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి చెప్తారు, నేను వచ్చి ఆత్మలను చదివిస్తాను, ఆత్మలకు సద్గతినిస్తాను. తండ్రి కూర్చొని రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ విద్యకు పదవి మీకు ఇక్కడ లభించదు. ఈ చదువుకు బ్యారిస్టరు మొదలైనవి ఈ జన్మలోనే అవుతారు. తర్వాత జన్మలో మళ్ళీ చదవాలి. ఇక్కడ చదివే చదువుకు మనకు ప్రతిఫలం 21 జన్మలకు లభిస్తుంది. అక్కడ దేవీ దేవతా పదవి. ఈ చదువు ద్వారా 21 జన్మలకు ప్రాలబ్ధాన్ని పొందుతున్నాము అని మీకు తెలుసు. అక్కడ సత్యుగంలో డాక్టరు మొదలైన వారు ఎవ్వరూ ఉండరు. అక్కడ రోగాలే ఉండవు. అక్కడ మీరు గర్భ మహల్లో ఉంటారు. ఇక్కడ గర్భ జైలులో ఉంటారు. అందులో ఎన్నో చాలా శిక్షలు అనుభవిస్తారు. ఈ జైలు నుండి అంటే గర్భం నుండి వెలుపలకు తీయండి, మేము మళ్ళీ ఏ తప్పు చెయ్యము అని తల్లి గర్భంలో విలపిస్తూ ఉంటారు. ధర్మరాజుతో ప్రతిజ్ఞ చేస్తారు. ఇక్కడ మీరు శివబాబాతో ప్రతిజ్ఞ చేయాలి. బాబా, మేము ఎప్పుడూ వికర్మలు పాపకర్మ చెయ్యము. పంచ వికారాలను మీకు ఇచ్చేస్తాం. వికారాలేవి అంత త్వరగా దూరం కావు అని, నశించవని కూడా బాబాకు తెలుసు. వికారాలను దానమిచ్చి మళ్ళీ తీసుకున్నట్టయితే, వాటికి వశమైనట్లయితే చాలా పాపం తయారవుతుంది అని లోపల భయం కూడా ఉండాలి. ఉదాహరణకు రాజా హరిశ్చంద్రుడి కథ కూడా ఉంది. 5 వికారాలు తక్షణమే వదిలిపోవు అని, కాస్త సమయం పడుతుంది అని బాబాకు కూడా తెలుసు. కర్మాతీత స్థితి మీకు తయారైనప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ పంచ వికారాలు పెద్ద శత్రువులు. ఇందులో కూడా ముఖ్యమైనది దేహాభిమానం. దీనిని దానం చేయడం చాలా కష్టం. స్వయాన్నాత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యమని బాబా క్షణ క్షణము చెప్తారు. కానీ పిల్లలు అలా స్మృతి చెయ్యరు. దేహ అభిమానులుగా అవ్వడం వలన మళ్ళీ కామం అనే దెబ్బ తగులుతుంది. దేహాభిమానం అన్నింటికంటే తీక్షణమైనది. ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు శ్రమ పడాలి. ముఖ్యంగా దేహ అభిమానులుగా అవ్వడం వలనే పాపం జరిగింది. పంచ వికారాలను దానంగా ఇచ్చేయాలి. ఇందులో సమయం పడుతుంది. ప్రియతముడు లేకుండా ప్రేయస్సులు వాపస్ వెళ్ళలేరు. మొదట ప్రియతముడు తండ్రి వెళ్ళాలి. తర్వాత ప్రేయస్సులంటే ఆత్మలు. ఆ ప్రియతముడు తండ్రి వచ్చి ప్రేయస్సులైన ఆత్మలందరినీ తీసుకెళ్ళాలి. కర్మాతీత స్థితి వచ్చే వరకు మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేహ అభిమానంలోకి రావడం వల్లనే పొరపాట్లు జరుగుతాయి. బాబా దేహాభిమానంలోకి వచ్చి వికారాలలో పడిపోయాము అని మీరు చెప్తారు. తుఫాన్లు చాలా వస్తాయి. ఒకవేళ వికారి సంకల్పాలు వచ్చినా కర్మేంద్రియాల ద్వారా ఏ పాపము చేయకండి. మాయను జయించేందుకు చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. బాబా చెప్తారు, ఒకవేళ వివాహమై ఉంటే పవిత్రంగా ఉండి చూపించండి. సన్యాసులు కూడా చూస్తూ ఉంటారు. మీది ఎంత గొప్ప సంపాదనో చూడండి.
పవిత్రంగా ఉండి చూపించినట్లయితే చాలా ఉన్నతమైన పదవి పొందుతారు. మీపై అందరూ బలిహారి అవుతారు. బాబా కూడా మహిమ చేస్తారు. భలే పవిత్రంగా ఉండాలి. మళ్ళీ యోగం కూడా కావాలి. యోగంలోనే క్షణక్షణము విఘ్నాలు వస్తూ ఉంటాయి. దేహ అభిమానం వచ్చేస్తుంది. మీరు పవిత్రంగా ఉంటారు, అది మంచిదే. పవిత్రత ద్వారానే పవిత్ర ప్రపంచ వారసత్వాన్ని పొందుతారు. ఇక్కడ పవిత్రంగా ఉంటే అక్కడ స్వర్గం ఆస్తి లభిస్తుంది. కానీ మళ్ళీ మాయ కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. మాయ చాలా యుద్ధం చేస్తుంది. ఇదంతా జరుగుతుంది అని బాబా చూపిస్తారు. పిల్లలు తమ సాహసాన్ని చూపిస్తారు. కానీ దానితో పాటు నిరంతర స్మృతి కూడా ఉన్నప్పుడే వికర్మల వినాశనం అవుతాయి. ఎవరైతే రుస్తుములుగా అవుతారో వారిని మాయ కూడా చాలా సతాయిస్తుంది. స్మృతిలో ఉండడం కూడా చాలా కష్టం అవుతుంది. ఎవరైతే ఉండగలరో వారిని అనుభవం అడగాలి, ఎలా ఉన్నారు ఇలాగా అని. వారు ఏం భావిస్తున్నారో, ఎలా ఉండగలుగుతున్నారో వారిని అడిగి తెలుసుకోవాలి. స్మృతిలో ఉండడం ద్వారా వికర్మల వినాశనం అవుతాయి. ఈ విషయమే పూర్తి భిన్నమైనది, నూతనమైనది. ఇక్కడ కూర్చున్నప్పుడు నశ పెరిగిపోతుంది. భగవంతుడు ఒక్క నిరాకారుడేనని, కృష్ణుడు కాదు అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. వాస్తవంగా కృష్ణుడి గురించి రోలు కట్టేశారు, వెన్న తిన్నాడు, ఇది చేశారు అని శాస్త్రాలలో వ్రాసేశారు. కానీ నిజానికి ఇవేవీ లేవు. ఇది కూడా కృష్ణుడిని నిందించడము, అవమానించడమే అవుతుంది. కృష్ణుడిలో ఎలాంటి అవగుణాలు ఉండవు. అల్లరి చేయడము, చంచలంగా ఉండడం కూడా ఒక అవగుణమే కదా. కృష్ణుడు పూర్తి మర్యాద పురుషోత్తముడు, సర్వగుణ సంపన్నుడు అని వారిని మహిమ చేస్తారు. గురు బ్రహ్మ, గురు విష్ణు అని మహిమ చేయబడుతుంది. మాకు గురువులు ఎవ్వరూ లేరు. మేము ఇతడిని గురువుగా కానీ ఈశ్వరుడిగా కానీ భావించము బ్రహ్మబాబాను. చెప్పండి ఇతరులతో. పతిత పావనుడు ఒక్క నిరాకారుడే. సాకార గురువులెవ్వరూ పతిత పావనులుగా అవ్వలేరు. ఈ సమయంలో మీరు పరంపిత పరమాత్ముడి పూర్తి జీవన కథను తెలుసుకున్నారు. 5000 సంవత్సరాలలో శివబాబా ఏ పాత్రను అభినయిస్తారో మీకు తెలుసు. అది కూడా మీకు తండ్రి ద్వారానే తెలిసింది. బాబా జ్ఞాన సాగరుడు కదా. సుఖము, శాంతి, ఆనందాల సాగరులు అన్న మహిమ శివబాబాదే. తండ్రి వద్ద ఖజానా ఉంటే అది తప్పకుండా పిల్లలకు కూడా ఇస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కర్మాతీత స్థితిని పొందేందుకు ఈ కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి తప్పు చేరాదు. పవిత్రంగా అవ్వడంతో పాటు స్మృతిలో కూడా శక్తిశాలిగా ఉండాలి. సెకండ్ పాయింట్, సదా పుణ్యాత్ములుగా అయ్యేందుకు తండ్రికి తనువు, మనస్సు, ధనములతో బలిహారి అనగా సమర్పణం అవ్వాలి. ఒక్కసారి బలిహారి అవ్వడం వలన 21 జన్మలకు పుణ్యాత్ములుగా అవుతారు. వరదానము, సహజ యోగమును నేచర్ మరియు న్యాచురల్గా చేసుకునే ప్రతి సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ భవ. ఎలాగైతే మీరు తండ్రి యొక్క పిల్లలు అనే విషయంలో ఏ శాతము లేదో అలా నిరంతర సహజ యోగులు లేక యోగులుగా ఏ స్థితి కూడా ఇప్పుడు శాతం సమాప్తం అయిపోవాలి. ఇంత శాతం ఉన్న 25% 50% ఇలాంటిది ఉండకూడదు. న్యాచురల్ మరియు నేచర్గా అయిపోవాలి. ఉదాహరణకు ఎవరికైనా విశేషమైన నేచర్ ఉన్నప్పుడు ఆ నేచర్ అనుసారం వశమై వద్దనుకున్నా నడుస్తూ ఉంటారో దాని వశమై, అలా ఇది కూడా నేచర్గా అయిపోవాలి. ఏం చెయ్యాలి, యోగం ఎలా చేయాలి, యోగం కుదరడం లేదు, ఈ మాటలంతా సమాప్తమైపోతే ప్రతి సబ్జెక్ట్లో పర్ఫెక్ట్గా దోషరహితంగా అయిపోతారు. పర్ఫెక్ట్ అనగా ఎఫెక్ట్, ప్రభావము మరియు డిఫెక్ట్, లోపము నుండి అతీతంగా ఉంటారు. స్లోగన్, సహనం చెయ్యాలి అంటే, సహించాలి అంటే సంతోషంగా చేయండి, సంతోషంగా సహించండి. విధి లేక గత్యంతరం లేక సహించడం కాదు, అప్పుడు మార్కులు ఉండవు. అవ్యక్త సూచన, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు.
పవర్ఫుల్ యోగము అనగా లగన్ అనే అగ్ని, బాబా పైన ప్రేమ తీవ్రంగా. స్మృతి అనేది అగ్ని, జ్వాలారూప స్మృతియే భ్రష్టాచారము అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. అంతేకాక సర్వాత్మలకు సహయోగం ఇస్తుంది. దీని ద్వారానే బేహద్దు వైరాగ్య వృత్తి కూడా ప్రజ్వలితం అవుతుంది. స్మృతి యొక్క అగ్ని ఒకవైపు ఈ అగ్నిని సమాప్తం చేస్తుంది, రెండవ వైపు ఆత్మలకు పరమాత్మ సందేశం యొక్క శీతల స్వరూపాన్ని అనుభవము చేయిస్తుంది. దీని ద్వారానే ఆత్మలు పాపాల అగ్ని నుండి ముక్తులు కాగలరు. ఓం శాంతి.